తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి పర్యటన రాజకీయ కలకలం సృష్టిస్తోంది. విశాఖ శారదాపీఠం నుంచి మొదలైనటువంటి ఆయన పర్యటన ఢిల్లీ వరకు కూడా సాగింది. ఆయన ఇంకా ఢిల్లీలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతాతో పాటుగా పలువురు ముఖ్య నేతలను కలవడం, ఇదంతా ఒకవైపు అయితే ప్రధాని మోదీతో సమావేశం అవడం ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదంటూ కూడా ఆరోపణలు స్టార్ట్ చేశారు. ప్రధానితో భేటీ మర్యాదపూర్వకమైన, ఇందులో ఏమైనా రాజకీయం ఉందా, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో ఎవరు సానుకూలం ఎవరు వ్యతిరేకం, ఫ్రంట్ మార్గం ఎటు అనే అంశంపైన కూడా చాలా ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశం పైన కూడా మనం డిస్కషన్ చేయబోతున్నాం. మనతో పాటు ఈ యొక్క డిస్కషన్ లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి గారు, అలానే భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అలానే టీఆర్ఎస్ నుంచి కూడా వివేకానంద రాజు గారు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. సో డిస్కషన్ లోకి వెళ్లే ముందు ప్రస్తుతం లోక్సభలో కూడా సో ఇదే అంశం పైన కూడా డిస్కషన్ కంటిన్యూ చేస్తాం. కేసీఆర్ సంబంధించినటువంటి టూరులో మొత్తం కూడా ఫెడరల్ ఫ్రంట్ వైపుగా కొంతవరకు అడుగులు పడ్డాయనేది వారి నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాల నేపథ్యాన్ని అన్నింటినీ కూడా పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గం అటు ఎన్డీఏ యూపీఏలకు మరో ప్రత్యామ్నాయంగా కూడా పార్టీలు ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందనేది కేసీఆర్ వాదనగా ఉంది. అయితే దేశంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అంశమే ఇక్కడ కొంత అనేక రకాలైనటువంటి చర్చకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. సో దేవేందర్ రెడ్డి గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడే కేసీఆర్ తొలి పర్యటన పైనే విమర్శలు స్టార్ట్ చేశారు. సో వారు తమకున్నటువంటి మొక్కులు తీర్చుకోవడంతో పాటు ముఖ్య నేతలను కలిశారు. కలిస్తేనే మీరు ఎందుకు దాన్ని ఏదో భౌతద్వంలో పెట్టి చూసే ప్రయత్నం, రకరకాల విమర్శలు కూడా మొదలు పెట్టారు. కలవడం మంచిదైతేనేమో దానికి ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరండి. ఇప్పుడు అబ్బాయి దుబాయ్ లో ఉన్నాడు, తండ్రి ఢిల్లీ తిరుగుతున్నాడు. అంటే మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం లేదు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే ఎవరు అడిగే వాళ్ళే లేరు. ఇంకా మాది ఇష్టానుసారం అన్న రీతిలో ఆ రోజు కదా ఒక కింగ్ లేకపోతే నిజాం రూలింగ్ లో ఎట్లా నడిచిందో అదే తరహా ఇవాళ మేము ఏదైతే చూడకూడదు అనుకున్నామో దురదృష్టం ఏంటంటే ఇవాళ మరో నిజాం సర్కార్ని మేము ఇవాళ చూడబోతున్నాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈయన తిరిగేటటువంటిది ఈయన స్వలాభం కోసం చేస్తున్నటువంటి పర్యటన తప్ప దీంట్లో ఆయన ఏదో రాష్ట్రానికో దేశానికో చేసుకొచ్చేది ఏం లేదు. ఇది ఫెడరల్ ఫ్రంట్, ఇది అది మన్ను మశానం అని చెప్పి తిరుగుతారు కానీ అది ఓన్లీ స్వలాభం కోసం, తనను తాను ప్రమోట్ చేసుకోవడం కోసం. ఏదో రేపు ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే రేపు కాళేశ్వరానికి ఈయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ డ్రాఫ్టింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏం డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఈ డబ్బులకు ఏదన్నా కనీసం మళ్ళా మోడీ అంటాల పడి ఏదన్నా చేసుకొచ్చి రాష్ట్రానికి మళ్ళీ ఏదన్నా చేసి మళ్ళీ నా ఫేస్ కనబడాలన్న ఒక తాపత్రయం తప్ప ఆయన కనిపించేటటువంటిది ఏమీ లేదు. ఈయన చేసేటటువంటి ఈ ప్రతిది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు యావత్తు దేశమే ఈయన చూస్తా ఉన్నారు, క్లీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈయన ఏం కోసం తిరుగుతున్నాడు, ఎందుకోసం తిరుగుతున్నాడు, అసలు ఆయన కలిసేటటువంటి పార్టీలు ఎవరి పార్టీలను కలుస్తున్నాడు అండి. ఈ రోజు ఈయన ఒక ఆఫ్లైన్ మోడీ అంటే ఒక షాడో. దాంట్లోకి వెళ్దాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు కేసీఆర్ గారి టూర్ ని? దేశంలో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి అనేటువంటిది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతల నుంచి కూడా బలంగా అదే వాదన వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? అంటే దీంట్లో ఆయన ఎన్నికల కన్నా ముందు ఒక ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి గతంలో ఎన్నికల ముందు దేశం ముందు ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావాలని చెప్పేసి అనేక అంశాల మీద చర్చ పెట్టాడు. వాస్తవంగా ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా చాలా చేయాల్సిన పనులు వదిలేసి అనడం అనేదానికి ప్రతి ఒక్కరిని వేలెట్టి చూపించడం కోసం అనేక మంది చెప్పొచ్చు. ఈరోజు ఆయన చెప్పినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్రాలు బలోపేతం కావడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో 32% కేంద్రం నిధులు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత 42% కేంద్రం యొక్క నిధులను ఇచ్చారు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పేరుతోటి దేశంలో ఉన్నటువంటి అన్ని ఏ గవర్నమెంట్లు ఉన్నా సరే, అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, ఎక్కడ కూడా వివక్ష లేకుండా మరి అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని వస్తున్నారు. వీరు మాట్లాడినటువంటి ఏదైతే గుణాత్మక మార్పు అని చెప్తున్నారో, వీళ్ళు చెప్తున్నటువంటి కేంద్రం ఏం పని ఉంది, మా యొక్క రాష్ట్రంలో వచ్చి రోడ్ వేయడానికి ఆయన వచ్చి మోడీ గారు ఇక్కడ కూర్చోవాలన్నా, లేకపోతే మా మోరీలు కట్టడానికి రావాలా అని చెప్పేసి రకరకాల కామెంట్ చేశారు. రియల్ గా చెప్పాలంటే అంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ యొక్క రూలింగ్ లో దేశంలో పల్లెలకు రోడ్లు లేనటువంటి దుస్థితి వాస్తవమైన అంశం ఇది. ఎప్పుడైతే వాజ్పేయి గారు వచ్చిన తర్వాత
మరి ఆ రోజు రాష్ట్రాల యొక్క పరిస్థితులు, గ్రామాల యొక్క పల్లెల యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉన్నామని చెప్పేసి ప్రధానమంత్రి సురక్ష మన యొక్క రోడ్డు ఏదైతే ఉందో సడక్ యోజన పేరుతోటి 99 నుంచి అనేక గ్రామాలకు రోడ్ల యొక్క ప్రారంభం స్టార్ట్ చేశారు. జాతీయ కనెక్టివిటీలు ప్రారంభం చేశారు. ఇవన్నీ చేసుకుంటూ అనేక మార్పులు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చేయనటువంటి అనేక పనులన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఈ రోజు చేస్తా ఉన్నారు. దేశంలో ఆ యొక్క మార్పు కోసం చేస్తున్నారు. ఈయన చెప్పే కొత్త మార్పు అనేది ఏం లేదు. అయితే తను ఒక ఎగ్జిస్టింగ్ కోసం రాజకీయాల్లో ఎవరు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆయనకు ఉన్నటువంటి కేసీఆర్ యొక్క వ్యూహాలతో ఏంటి ఆ వ్యూహం? కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక విమర్శ చేస్తున్నారు. అదే వ్యూహం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండేటువంటి వ్యూహం ఉందనేది కూడా ఒక ఆరోపణ వస్తున్నటువంటి పరిస్థితి. అదే అంటే అలాంటి సిచ్యువేషన్ కూడా ఏమైనా ఉంది? అదే ఈ రోజు ఢిల్లీకి పోయినటువంటి 2 కోణాలు ఉన్నాయి. ఒకటో గెలిచిన తర్వాత వాస్తవం కూడా మరి 11వ తారీఖు అయిపోయింది. 3 నెలల నుంచి ప్రభుత్వం ఎలాంటి వ్యవహారంలో లేదు. ఈ రోజు రాష్ట్రాన్ని చక్కదిద్దు పెట్టుకుని ఆయన ఫెడరల్ ఫ్రంట్ కోసం ఎక్కడైనా జరిగినా ఎవరు కూడా దీని గురించి ఆలోచన చెప్పి అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు 27వ తారీఖు వచ్చింది. ఇంకా ముహూర్తాలు బల్లాలతోటి ఇంకెన్ని రోజులు పోతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చాలా మంది నిరుద్యోగులు వచ్చినట్టు అంటే ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు కూడా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. వాటి సమాధానం చెప్పేటోళ్ళు లేడు. ఇంతకుముందు మీరు న్యూస్లో చూశారు, ఏది క్రిమినల్ స్నాచ్ చైన్లు పెరుగుతా ఉన్నాయని. నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం. అంటే ప్రభుత్వం మరి గెలిచినాక ఇంత అఖండమైనటువంటి మెజార్టీ గెలిచిన తర్వాత మరి తాను వచ్చినప్పుడు అన్నాడు ఏంది గెలిచినటువంటి దాంట్లో మనం ఒదిగి మన మీద బాధ్యత పెరిగిందని చెప్పి మాట్లాడాడు. కానీ మరి అక్కడ చేష్టలు అయితే ఎక్కడ లేవు. అయితే ఈ రోజు ఏదైతే చేశాడో ఆయన పర్యటన ఏదైతుందో ఒకటి ఫెడరల్ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా చేయాల్సినటువంటి చేయాలి. ఇక్కడ దేశంలో వస్తున్నటువంటి రాజకీయ మార్పులు, దేశం కోసం ఒక కొత్త కూటమి అవసరము అనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో దాని పట్ల అనేక ప్రాంతీయ పార్టీలు కూడా సానుకూలంగా స్పందిస్తాయనేది వారి ఎక్స్పెక్టేషన్. అవును, అదేనండి. దీంట్లో ఏంటంటే ఒకటో ప్రధానమంత్రి గారిని కలిసిన దాంట్లో ఒక మర్యాదపూర్వకమైనటువంటి కలయికని దీంట్లో. ఎందుకంటే ఏ రాష్ట్రం ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మన కర్ణాటకలో కూడా మనం చూసాం జనతాదళ ప్రభుత్వం మరి కాంగ్రెస్ అనైతికంగా కూడా కలిసినా కూడా వాళ్ళు వచ్చేసి తర్వాత వాళ్ళకుండే రాష్ట్రంలో ఇది ఒక ప్రభుత్వాలతో ప్రభుత్వాలు కలుస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కలిశారు. మమతా బెనర్జీ కలిశారు. ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు కూడా నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో ఒకే వేదిక మీద కూడా పంచుకున్నారు. తర్వాత బీజేపీ యొక్క స్టాండ్ లో బీజేపీ నరేంద్ర మోడీ గారు ఇది ఒకటి ఉందండి. రెండోది ఏంటంటే ఈ రోజు ఏదైతే వీరు నవీన్ పట్నాయక్ ను అదేవిధంగా మమతా బెనర్జీని కలవడానికి ఏదైతే వెళ్ళారో దీంట్లో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి తెలంగాణ ఏదైతే అంశం జరిగిందో అంటే తెలంగాణలో ఒక కూటమి అనే ఏదైతే ప్రయోగం జరిగిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలయిక ఏదైతే ఉందో రియల్ గా కూడా దీంట్లో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ ఏ ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డా అది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే శరద్ యాదవ్ కావచ్చు, లేకపోతే జనతాదళ ప్రభుత్వం కూడా ఆ రోజు మరి కాంగ్రెస్ యొక్క రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి ఎస్పీ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి కూటమితో వచ్చినటువంటి పార్టీలు. కానీ అనైతికంగా ఒక రాజకీయ అధికారం కోసం తెలంగాణలో ఏదైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మరి కాంగ్రెస్ తో కలవడం ఏదైతే ఉందో రియల్ గా ఇక్కడ ప్రజలు తిరస్కరించిండ్రు. దీని తర్వాత మీరు చూశారు మాయావతి తర్వాత ఎస్పీ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ లోని కూటమిగా రావాలని ఒక ఆలోచనలకు ప్రారంభమయ్యారు. ఈ రోజు చెప్పగానే చెప్పడం కేసీఆర్ గారికి ఫెడరల్ ఫెడరల్ ఫ్రంట్ అవకాశాలు అంటే ఈ రోజు ఆయన ఎవరి దగ్గర పోవచ్చు. ఈ రోజు నవీన్ పట్నాయక్ ఎన్డీఏలో లేదు, ఆయనకు ఒక అవకాశం ఉంది. ఈ రోజు మమతా బెనర్జీకి యాక్చువల్ గా ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మేము ప్రత్యామ్నాయంగా అక్కడ మేము ఎదిగాం. ఒరిజినల్ చెప్పాలంటే ఎవరున్నారు అక్కడ? కాంగ్రెస్ దగ్గరికి వెస్ట్ బెంగాల్ లో వాస్తవంగా ప్రత్యామ్నాయం ఎవరు? వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఎం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా. మేము భారతీయ జనతా పార్టీతో మేము లేము. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనతా ఇక మమతా బెనర్జీ అయితే కలయిక ఉందో నిజంగా ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దాని విషయంలో వివేకానంద రాజు గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా వచ్చారు. ఏంటి వివేకానంద గారు, అసలు కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటిది ఒకవైపు అడుగులేస్తూ తొలి పర్యటన చేస్తుంటే అసలు కాంగ్రెస్ నుంచి చెప్తున్నటువంటి మాట వాస్తవం ఏంటంటే అసలు ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎవరు, ప్రధానితో భేటీ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది నిజంగా ఫెడరల్ ఫ్రంట్ కోసమే అయితే అనేది ఏంటి, అసలు ఏం జరుగుతుంది? సార్ ఒక విషయం ఏంటంటే మేము గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంతకుముందే కొంతమంది నాయకులు కలవడం జరిగింది. అంతకుముందే కుమారస్వామి గారిని కానీ మన స్టాలిన్ గారిని కానీ
మిగతా మమతా బెనర్జీ గారిని కానీ అఖిలేష్ యాదవ్ గారిని కానీ ఇట్లా చాలామందిని కలిసి ఒక అభిప్రాయం తీసుకోవడం జరిగింది. మనం ఒకవేళ దేశంలో ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ బీజేపీ ఒక 2 పార్టీలు దేశాన్ని నేలుతున్నాయో అవి దేశంలోని సమస్యల్ని మౌలిక సమస్యలను కూడా పరిష్కరించినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది దేశంలో ప్రజలు ఒక కొత్త రాజకీయ శక్తి కోసం, ఒక మార్పు కోసం, ఒక గుణాత్మకమైన మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో మనమందరం ఒకవేళ ఒక ప్రాంతీయ పార్టీల రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో కూడా కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉంది. రాష్ట్రాల అవసరాలన్నింటినీ కేంద్రం తన దగ్గర పెట్టుకుని ఏది అడిగినా కానీ సతాయించడము చేయకపోవడం, దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, పార్టీలకు కాదు. ఇక్కడ పాలకులకు నష్టం ఎప్పుడు జరగదు. ప్రజలకు జరగాల్సినటువంటి మేలు జరగట్లేదనే ఉద్దేశంతో ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త ఆర్థిక విధానాన్ని, కొత్త వ్యవసాయ విధానాన్ని, ఇంకా కొత్త పరిపాలన విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసేటట్టుగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మేము ఈ రాష్ట్రాల్లో, మేము ఈ ప్రాంతంలో మీరు ఒక బలమైన శక్తులుగా ఉన్నారు. మనమందరం కలిసి ఒక దేశవ్యాప్తంగా ఒక బలమైన శక్తిగా ఎదిగితే దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇంతకుముందు ఈ రాజకీయ నాయకులందరినీ కలిసి ఒకసారి చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత మేము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీరు చూశారు. ప్రజలు ఆశీర్వదించారు మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని. తర్వాత మేము మళ్ళీ అక్కడ వరకు ఓకే, కానీ ఇప్పుడు నిజంగా దేశంలో అలాంటి సిచ్యువేషన్ ఉంది. అటు ఎన్డీఏని యూపీఏని తట్టుకొని ఇంకొక కూటమి ముందుకు వచ్చే అవకాశం కానీ కలిసి వచ్చే నేతలు కానీ నిజంగానే ఉన్నారా? తప్పకుండా విషయం ఏంటంటే ఇక్కడ మనము ఒకసారి మనం ముందుకెళ్తే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమం సాగించినప్పుడు అది వచ్చేదా పోయేదా అని చెప్పి చాలా మంది అది కాదు పోదనే అభిప్రాయంతోనే ఉండేవారు. అయితే ఒక ఉద్యమకారుడిగా, ఒక రాజకీయ ఉద్యమకారుడిగా, మామూలు ఉద్యమకారుడిగా కాకుండా పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా తెలంగాణ ఎట్లా సాధించాలని ఒక వ్యూహాత్మకంగా ఏ పార్టీలు అయితే అప్పుడు వ్యతిరేకంగా ఉన్నాయో ఆ పార్టీలతోనే ఒప్పించి చివరికి తెలంగాణకు చేకూర్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మౌలిక వసతుల కల్పన కానీ మిగతా చాలా 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 సమస్యలు దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో ఆ సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. అయితే 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత బీజేపీ పార్టీ కానీ వచ్చి ఆ సమస్యలపైన దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే కోణం ఆలోచించకుండా వాళ్ళు ఒక దొందేలాగా రెండు ఒకటే పార్సల్. ఇవాళ నవీన్ పట్నాయక్ గారు కాకుండా ఏ కూటమిలో లేనట్టు ఎవరు కలిసారు? మమతా బెనర్జీ గారిని కలిసారు, ఆల్రెడీ యూపీఏ చెప్తారు. లేదా మీరు కలిసినటువంటి కుమారస్వామి గారు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలుపుకున్నారు. స్టాలిన్ ఏకంగా రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి. నేను చెప్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది పూర్తిగా నిర్మాణం కాలేదు, దానికి ఇంకా పూర్తి రూపం రాలేదు. ఆ రూపం తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. ఆ రూపం వచ్చిన తర్వాత ఒక కామన్ ఎజెండా ఒకటి తయారైన తర్వాత దేశంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా మనం ముందుకెళ్లాలని ఒకటి ఆలోచన వచ్చిన తర్వాత నాయకులందరూ కలిసి ఒక ఎజెండా ప్రకటించి ముందుకెళ్లే సమయంలో మనం అప్పుడు మనం ప్రధానమంత్రితో భేటీ అవ్వాల్సిన వెనకాల ఏం రాజకీయం ఉంది ఏంటంటే ఇప్పుడు అది రాజకీయ కోణం. ఏది ఫెడరల్ ఫ్రంట్ అనేది రాజకీయ కోణం. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కలవడం అనేది ఇది పరిపాలన కోణం. దీంట్లో ప్రధానమంత్రి గారేమో దేశ ప్రధానమంత్రి, కేసీఆర్ గారేమో రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర సమస్యలు చాలా పెండింగ్ సమస్యలు మాకు ఉన్నాయి. పునర్విభజన చట్టం దగ్గర నుంచి మొదలుకుంటే ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అంతకుముందు కూడా ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలవడం అది దాన్ని మనం రాజకీయ కోణంలో చూడడానికి వీలు లేదు. కారణం ఏంటంటే మా రాష్ట్ర సమస్యను పరిష్కరించడానికి మేము ఒక పెద్ద చిట్టా తీసుకొని ప్రధానమంత్రి గారిని వెళ్ళి కలిసి వాటిని పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. దాంట్లో ఒక హైకోర్టు ప్రధానమంత్రి గారు వారు ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతలు ప్రధానమంత్రి గారికి, ఎందుకంటే ఆలస్యంగానే ఇచ్చారు. అట్లా మిగతా చాలా సమస్యలో భాగంగా ఇచ్చారా, మీరు వెళ్ళారనే ఇచ్చారా? అది చాలా రోజులుగా దాని మీద ఇక్కడ న్యాయవాదులు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ బలంగా కోరుకుంటున్నటువంటి అంశం కాబట్టి దాని మీద చాలా పాత డిమాండ్ ఉంది. చాలా సార్లు కోరడం జరిగింది. చివరికి అది సహకారం ఎలా సహకారమైన దేవేంద్ర రెడ్డి గారు స్పష్టంగా రాజుగారు చెప్తున్నది కూడా రాజకీయ కోణం వేరు, పరిపాలనా కోణం వేరు. పరిపాలనా కోణంలో ప్రధానమంత్రిని కలిస్తే దాని ఏదో మీరు పెద్ద తప్పుగా చెప్పి అసలు ఇదంతా ఏదో కోవట్ల వ్యవహారం అని చెప్పేటటువంటి విధంగా మీరు మాట్లాడడం కరెక్టేనా? అయ్యా చూవే కాకి బిల్లి హజ్కు గయా అనేది ఒక సామెత ఉన్నది. ఈయన ఎన్ని అంటే ఒక 100 తప్పులు చేసి ఇవాళ మోడీ దగ్గరకు పోయి మోకరిల్లేటటువంటి ఇవాళ ప్రభుత్వం అదే చెప్తున్నా అంటే ప్రభుత్వం ఇవాళ కొత్త ముఖ్యమంత్రి కాదు కదా, ఈయన ఆల్రెడీ 4.5 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి కదా. ఈ రోజు
చేయాల్సినటువంటి పనులన్నీ ఇట్లా పెట్టేసి గుణాత్మకమైనటువంటి మార్పు కోసం ఈ రోజు దేశాన్ని వెంపర్లాడుకుంటూ పోతుంది. అవన్నీ ఏం అవసరం అసలు? నువ్వు ఎక్కడన్నా మేనిఫెస్టోలో నేను ఫెడరల్ ఫ్రంట్ కు పోతున్నా, నాకు ఆశీర్వదించండి అని ఒకనాడన్నా నువ్వు ఒక ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. ప్లీజ్ డోంట్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నా, చెప్పారు. అది ఎప్పుడు చెప్పిండయా? రిజల్ట్స్ అనౌన్స్ అయినాక ఆ ఇక నేను ఇవాళ దేశానికి ఓ కింగును, ఇక నాన్ను మించినోడే లేడు, ఇక నేనే దీనికి మొత్తం ఒక చక్రవర్తిని, నేనే మొత్తం ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం చేయకూడదా? నేను చెప్తున్నా, ఇక్కడ సరిదిద్దాల్సినటువంటి పనులు, చేయాల్సినటువంటి పనులు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవాళ ఏమైంది, కొత్త స్టేట్ మొన్న ఏమన్నాడండి, ఇవన్నీ ఏం పనులు కాలేదని అంటే, అరే మొన్న పుట్టిన తెలంగాణ పోయి అప్పుడు ఏమైతుంది అని చెప్పినటువంటి ఇదే వ్యక్తి మరి ఇవాళ దేశాన్ని ఉద్ధరించడానికి ముందల తొలిగడం ఎందుకు కట్టిండండి? ఇవాళ ఏం అవసరం ఈ పెద్ద మనిషికి? ఒకటి ఇవాళ గుణాత్మకమైనటువంటి మార్పు అని పెద్దలు చెప్తారు కదా, ఇది గుణాత్మకమైనటువంటి మార్పు కాదు మిత్రమా, ఇది రుణాత్మకమైనటువంటి మార్పు. మోడీ యొక్క రుణం తీర్చుకునికే ఇవాళ యావత్తు రాష్ట్రాన్ని అందరిని బీజేపీ వాళ్ళని అందరిని ఓడగొట్టి ఈయన గెలిపించింది కదా, ఆయన రుణాత్మకమైనటువంటి మార్పు కోసమని మిమ్మల్ని ఓడగొట్టి మరి టీఆర్ఎస్ ని గెలిపించారనేది కాంగ్రెస్ ఆరోపణ. కాంగ్రెస్ కు నిజంగా ఒక స్టాండ్ ఉంది తెలంగాణలో, వాస్తవంగా ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి స్టాండ్. అయితే ఆ స్టాండు 4.5 సంవత్సరాల్లో ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలేదు, ఓడిపోయారు, వాళ్ళకు ప్రజల్లో తిరస్కారం జరిగింది. మళ్ళీ వీళ్ళకి తోడు ఈరోజు చంద్రబాబు నాయుడు తయారయ్యాడు. చంద్రబాబు నాయుడు యొక్క మాయలో అదే చెప్తున్నా వినండి, నేను అదే చెప్తున్నా వినండి. ఆ చంద్రబాబు యొక్క మాయలో పడి ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారు. రాహుల్ గాంధీ చెప్పడం, ఆయన మోడీ చిన్న మోడీ అని చెప్పేసి ఇలా మమ్మల్ని బదనాం చేసి ఇవాళ చేసి కాంగ్రెస్ ఇక చంద్రబాబు నాయుడు యొక్క గ్లోబల్ ప్రచారంతో మమ్మల్ని అందరూ కూడా ఈ రోజు మాకు పార్టీకి చాలా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి మాకు తెలంగాణలో ఉంది. మాకు టీఆర్ఎస్ కు ఏ రోజు ఏ అండర్స్టాండింగ్ లేవు. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పోటీ చేశారు. లేదండి, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు. 2004లో వాళ్ళు కలిసి పోటీ చేశారు. ఈ రోజు ఏ ఎన్నికల్లో మాకు టీఆర్ఎస్ తో మేము కలిసి ఏ రోజు కూడా పోటీలోకి లేము. ఈ రోజు కేసీఆర్ గారి యొక్క దాంట్లో 2 ఉన్నాయి. ఒక లక్ష్యం ఏంది, తన యొక్క రాజకీయ వారసత్వాన్ని కాపాడడం కోసం ఈ రోజు ఒక ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దాన్ని ఒక కేంద్ర జాతీయ రాజకీయాలనే పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, వాళ్ళ యొక్క కార్యకర్తలను, వాళ్ళ లీడర్లను ఒక ట్యూనింగ్ చేయడం కోసం ఈ రోజు ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు వచ్చాడు. దాంట్లో కానీ దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉందండి? ఈ రోజు మాకు సంబంధం లేదు. అయితే వీళ్ళు కూడా ఉలికిపడాల్సినంత అవసరం కూడా ఏం లేదు. ఈ రోజు జనతాదళ దగ్గరకు పోయిండు, అది బీజేపీ ఎన్డీఏలో లేరు, యూపీలో లేరు. మమతా బెనర్జీ వస్తుందో రాదనేది చూస్తున్నారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్ వాళ్ళు చూస్తున్నారు. ఇంకా చాలా జరిగేది ఉన్నాయి. రాజకీయాలు ఏమేమి జరుగుతావో మరి జరిగేటి ఇంకా చాలా ఉన్నాయి, చాలా పరిణామాలు ఉన్నాయి. చాలా మంది కూడా కాంగ్రెస్ తో కలిసి ఉంటే ఇబ్బందులు కూడా ఉంటున్నామనే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దాంట్లో ఈయనకు ఏమైనా అవకాశం వస్తే అవతల చంద్రబాబు నాయుడు మొత్తం నేనే నడిపిస్తాను ఫ్రంట్ ఉందని చెప్పేసి అవతల ఒక తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అంటున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో మనమేం తక్కువ, మనం కూడా ఒక ఫెడరల్ ఫ్రంట్ తోటి ఫెడరల్ ఫ్రంట్ తో ఈయన కూడా పోవాలని ఒక లక్ష్యంతో పోతున్నారు. ప్రధానమంత్రిగా కలవడం ఎలా తప్పు? ఈ రోజు పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి కలిసిపోయాడు. మొన్న పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి కలిసిపోయాడు అంటే మరి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాడు ఆయన. ఈ రోజు మన వచ్చి కుమారస్వామి గారు కలిసిపోయారు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారా? మన వచ్చి మమతా బెనర్జీ గారు వచ్చి ప్రధానమంత్రిని కలిసిపోయారు అంటే ఆమె తప్పులు లేకపోతే దాని కూడా వచ్చినాయి. దానికి రుణమే ఉంటది, మరి దానికి రుణమే ఉంటది. ఆయన వెళ్ళకుంటే మాకు రుణమే ఉంటది. వాళ్ళు ఏడాదికి ఒకనాడు కలిస్తే ఇదే ముఖ్యమంత్రి ఏడాదిలో 10 సార్లు కలిసింది. ఏంటి మతలబు? రుణం తెచ్చుకునేదానికి వెళ్ళి గెలిచారు. ఇదే చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మోడీ గారిని కలిశారు? మీకు లెక్కలు తీయండి. మరి ఎందుకు మరి ఆయన ఆ రోజు ఏం చేశారు? ఇదే పని ఈ రోజు వచ్చిన తర్వాత వీళ్ళ మంత్రులు వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ మంత్రులు వీళ్ళు పెట్టుకున్నారు. ఒకటే ప్రభుత్వం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందంటే బీజేపీ సపోర్ట్ తోనే ఉంది. అసలు యాక్చువల్ గా బీజేపీ మద్దతు పుస్తకం ఇచ్చుకున్న తర్వాత ఆయన రాజీనామా చేయాలి. వాళ్ళు డిమాండ్ చేయట్లేదు యాక్చువల్ గా. కానీ ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో కలిపితే ఇప్పుడు బీజేపీ రక్తం దాంట్లో ఉంది తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు అధికారంలో ఉండడానికి వాళ్ళు కాంగ్రెస్ తో ఇప్పుడు చేతులు కలిపారు, అది వేరు విషయం. ఇప్పుడు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నిజంగా కేసీఆర్ గారు సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రిని అడిగేదానికి వెళ్ళారా, లేకపోతే రాజకీయ వ్యూహాలు రచించేదానికి వెళ్ళారా అనేది ఇక్కడ డౌట్. నేను అదే చెప్తున్నా, వాళ్ళకి డౌట్ ఏం అక్కర్లేదు. రాజకీయం కూడా బాధాప్త బహిరంగంగానే చెప్తా ఉన్నాం. మేము ఫెడరల్ ఫ్రంట్ కోసం ఎవరెవరిని కలుస్తున్నాం, ఏమేమి చర్చిస్తున్నాం, ఏం చేస్తాం అనే విషయాన్ని కేసీఆర్ గారు బహిరంగంగానే చెప్తా ఉన్నారు. దీనికోసం
అందుకోసం మేము ఒక ప్రధానమంత్రికి రీఎలెక్ట్ అయినాం కాబట్టి ఒకసారి ప్రధానమంత్రిని గౌరవపూర్వకంగా కలవాలనుకున్నారు, వెళ్ళారు, కలిశారు, రాష్ట్ర సమస్యల్ని వారికి నివేదించారు, చెప్పారు. ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా మేము అడుగుతా ఉన్నాం, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర ఏమైనా సహకరించడం మోడీ గారు గెలుపుకి చూశారు కదా, అమిత్ షా గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చారు, ఎందరో వచ్చి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేశారు, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేశారు. చేసిన తర్వాత ప్రజలు ఈ రకమైన తీర్పు ఇచ్చారు. దాంట్లో మాకు ఒకవేళ మాకు వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎందుకు పోటీ చేసేవాళ్ళు, వాళ్ళు ఎందుకు నష్టపోయేవాళ్ళు? ఇంకొక మాట కూడా చెప్తారు, ఇంకొక మాట కూడా చెప్తారు, ఈవీఎంలు టాంపరింగ్ జరిగింది, అది జరిగింది, చేసుకుంటే వాళ్ళే చేసుకుని వాళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళు కదా, మాకెందుకు అవకాశం ఇస్తారు? ఇప్పుడు రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో, గుజరాత్ లో, మన ఛత్తీస్గఢ్ లో కూడా వాళ్ళే ట్యాంపరింగ్ చేసుకుని వాళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళు. అట్లాంటి అవకాశాలు ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ప్రజలు తీసి కొట్టిన తర్వాత, బండకేసి కొట్టిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక, ఓటమిని అంగీకరించలేక, ప్రజా తీర్పును అంగీకరించలేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ముఖ్యంగా అసలు మాట్లాడకూడదు. 50-60 సంవత్సరాలు పరిపాలించారు, అధికారంలో ఉన్నారు, ప్రజలకు ఏం చేయలేక విఫలమైన ప్రజలు తీసి పక్కన కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది. సో మొత్తం ప్రభుత్వాన్ని కూర్పు చేసుకోవడం, మన ఇచ్చినటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో వాటి దిశగా చేసేదానికి ముందడుగు వేయడం, ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టకుండా దేశ రాజకీయాలపైన ఎందుకంత నేను విషయం ఏంటంటే వీటిని పరిష్కరించుకోవడానికి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి కేంద్రంతో కొన్ని మాకు అవసరాలు ఉన్నాయి, కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. వాటిని మొట్టమొదటి అక్కడికి వెళ్ళి కదిలించుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఇక ఇదే పని మీద పడతాం. ఇక్కడ పని నడుస్తూనే ఉంటుంది. 16 అంశాలతో వినతి పత్రం ఇచ్చామని చెప్పి అన్ని మీడియాలు చెప్పినవి. కేసీఆర్ ఉద్దేశం ఏముండొచ్చు? ప్రధానమంత్రి గారు కలిసిన దాంట్లో 16 అంశాలు చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందుల విషయాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఉండేటువంటి అంశాల మీద కూడా మాట్లాడవచ్చు, కానీ దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజు మీరు దాని గురించి మాట్లాడుకుంటే, ఈ రోజు రాష్ట్రంలో పాలనను వదిలేసి వెళ్ళిపోయాడు, దాని మీద మాట్లాడండి. ఈ రోజు లేకపోతే తన యొక్క చెప్పండి. ఇవాళ టీచర్స్ ఒక నిర్ణయం తీసుకోలేక వాళ్ళందరూ సెక్రటరీ ఉద్యోగాల్లో అనేక రకాల పరిష్కరించడానికి ముందు టైం ఉంది, సమస్యలను పరిష్కరించుకుంటే ముందుకెళ్తాం మేము. దాంట్లో మీకు అంత టెన్షన్ అక్కర్లేదు. వచ్చింది మొన్ననే, రేపు ఎల్లుండి కేబినెట్ వస్తుంది. ప్రజలకు మంచి చెప్తున్నటువంటి సూచనలు స్వీకరిస్తున్నాము. తప్పకుండా ప్రజలు కూడా మా మీద ఒక పెద్ద బాధ్యతను పెట్టారు. ఆ బాధ్యతను మేము సంపూర్ణంగా నిర్వర్తిస్తాము. కోసం కలిసి వచ్చే వాళ్ళు ఎవరు, దూరంగా ఉండబోయే వాళ్ళు ఎవరు, అసలు ఏ కూటమి వైపు ఎవరు ఉండబోతున్నారు, దేశంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా డిస్కస్ చేద్దాం.